హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఉమా ఉపదేశ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. నేను ఇక్కడ జొన్న దోశ చేయబోతున్నాను. జొన్న దోశ వీక్లీ ఒకసారైనా ఇలా చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. నేను 3 గ్లాసులు జొన్నలు తీసుకుంటున్నాను. 3 గ్లాసుల జొన్నలకి 1 గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేయండి. మీరు కొంచెం పెద్ద గ్లాస్ అయినా తీసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి చిన్న గ్లాస్తో అలా చూపిస్తున్నాను. నేను పెద్ద గ్లాస్తో 3 గ్లాసులు జొన్నలు వేసుకొని 1 గ్లాసు మినపప్పు వేసుకుంటున్నాను. నేనైతే జొన్నలు డీమార్ట్ నుంచి తీసుకున్నానండి. మీరు ఏ స్టోర్ నుంచి అయితే మీకు కావాల్సిన ఏ స్టోర్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇలా 1 గ్లాసు మినపప్పు, 3 గ్లాసుల జొన్నలు, తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక గుప్పెడు శనగపప్పు వేసుకోవాలి. వీటిని సపరేట్గా అయినా నానబెట్టుకోవచ్చు. అన్నీ కలిపినా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్నీ కలిపి నానబెట్టుకుంటున్నాను. మీకు అలా చూపిస్తున్నాను. మీరు అలా అయినా నానబెట్టుకోవచ్చు, ఇలా అయినా. ఇవి అట్లీస్ట్ 8 అవర్స్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలి. మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ మిక్సీకి పట్టుకోవచ్చు అనమాట. మార్నింగ్ మనం 9కి 10కి అలా అయితే 6కి అలా మిక్సీకి పట్టేసుకోవాలి. ఈ రకంగా మిక్సీకి పట్టుకునేటప్పుడు ఒక గుప్పెడు అటుకులు వేసుకున్నాను. తర్వాత మార్నింగ్కి నేను దోశ వేయబోతున్నాను. 6 అవర్స్ తర్వాత ఫర్మెంట్ అవుతుంది. బాగా మంచిగా ఎంత బాగా ఫర్మెంట్ అవుతుంది బియ్యం దోశ కంటే కూడా ఈ జొన్న దోశ సూపర్గా ఫర్మెంట్ అవుతుంది. తొందరగా అవుతుంది. వింటర్కి అయితే ఇది సూపర్. అసలు పులవలేదు, ఫర్మెంట్ అవ్వలేదు అనేదే ఉండదండి. ఈ జొన్న దోశ చాలా బాగా ఫర్మెంట్ అవుతుంది. చూడండి ఎంత బాగా వస్తుంది చూడండి. ఇది కూడా క్యాస్ట్ ఐరన్ తవా మీద వేసాను. ఎంత బాగా వస్తుందంటే పల్చగా అయినా వేసుకోవచ్చు, మందంగా అయినా వేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా అయినా వస్తుంది. సాఫ్ట్గా కావాలనుకున్నా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు అండి. జొన్న దోశ సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ ఇదే ఇష్టం అండి. నేను ఎవ్రీ వీక్ జొన్న దోశ ఒకసారి, సద్ద దోశ, అరికెలు, అండుకొర్రలు, కొర్రలు ఇట్లా వీక్లీ ఒకసారి ఇలా మిల్లెట్స్ వేసుకొని చూడండి ఎంత టేస్ట్ బాగుందో.